ధాన్యం కొనుగోలులో ముందు చూపు కొరవడిన కూటమి ప్రభుత్వం అన్నదాతలను నిండా ముంచేసింది. రెక్కల కష్టం వర్షంలో తడిసి ముద్దయిందని ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏప్రిల్ 2వ వారంలో మొదలైన వరి కోతలు 3వ వారంలో ఊపందుకున్నాయి. అప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కాగితాలకే పరిమితమయ్యాయి. పంటకు కనీస మద్దతు ధర దక్కక రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పెరవలి, నిడదవోలు, జగ్గంపేట, తాళ్లపూడి తదితర మండలాల్లో ఆందోళనకు దిగారు. రబీ కోతలు ప్రారంభమైన తొలినాళ్లలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కనీస మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి తోడు శనివారం, ఆదివారం కురిసిన వర్షాలు రైతుల్ని ముంచేశాయి. వర్షాలుంటాయని భారత వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించడంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. కుండపోత వర్షంతో రోడ్ల పక్కన కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. ఇక కాకినాడ జిల్లాలో 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. వారి లెక్కల ప్రకారమే ఇంకా 2.23 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సింది. తూర్పుగోదావరి జిల్లాలో 2.5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలనేది లక్ష్యం కాగా 2,63,076 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి లక్ష్యాన్ని అధిగమించామంటూ కొనుగోలు నిలిపివేశారు. కోనసీమ జిల్లాలో 5,86,616 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా 2 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించింది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ జిల్లాలో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం ముందుగానే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటే అకాల వర్షాల ముప్పు నుంచి బయటపడేవారమని రైతులు విలపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తడిసి ముద్దైన ధాన్యాన్ని అధికారులే దగ్గరుండి కొనుగోలు చేయించారని, వరి కోతలు మొదలవుతాయనగానే అప్పట్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలని ముందుగానే ప్రారంభించిందని రైతులు గుర్తు చేసుకున్నారు.